ఓకే, కంటిన్యూటీలో థర్డ్ క్వశ్చన్, ఎగ్జామిన్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఫర్ కంటిన్యూటీ. 4 ఫంక్షన్స్ ఇచ్చిండు, ఫంక్షన్స్ కంటిన్యూ అవుతుందో లేదో ప్రూవ్ చేయమంటుండు. సో ఇక్కడ ఎగ్జామిన్ అన్న ఒకటే, ప్రూవ్ దట్ అని కూడా ఒకటే, ఒకే మీనింగ్ వస్తుంది. ఓకే, లాస్ట్ క్వశ్చన్స్ మనము సంథింగ్ ఏదైనా ఒక వాల్యూ ఇచ్చిండు, అంటే x=1 అని, x=1 దగ్గర లేదంటే x=2 దగ్గర అట ఈ విధంగా వాల్యూస్ ఇచ్చి ఈ వాల్యూస్ దగ్గర మనకు ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుందో లేదో ప్రూవ్ చేయమంటారు లాస్ట్ క్వశ్చన్స్. కానీ ఈ క్వశ్చన్స్ అట్ట కాదు, టోటల్ గా ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుందో లేదో ప్రూవ్ చేయమంటుంది. అంటే ఏంటిది, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఉంది అనుకో, 0 1 2 అంటే ఈ విధంగా 3 4 1 -1 -2 అంటే ఈ విధంగా ఇలా నెంబర్స్ ఉంటాయి. ఈ విధంగా అంటే ఈ రియల్ లైన్ లో ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటారు, అది ఇక్కడ కావచ్చు, ఎక్కడ కావచ్చు, ఏదైనా ఇక్కడ కావచ్చు, ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ కట్ట ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా, అంటే ఫంక్షన్ ఓవరాల్ గా ఫంక్షన్ మొత్తం కంటిన్యూటీ అవుతుందో లేదో ప్రూవ్ చేయమంటుండ్రు. ఓకే, మనం ప్రూవ్ చేసేద్దాం. లాస్ట్ క్వశ్చన్స్ ఏ మోడల్లో చేసినామో సేమ్ అదే మోడల్లో చేసేద్దాం. సొల్యూషన్, given that f of x equal to ఏంటి ఫంక్షన్ x - 5. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఒక వాల్యూ దగ్గర ఇచ్చింది కాబట్టి ఆ వాల్యూ దగ్గర డిఫరెంట్ ఏందో లేదో మనము చెక్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి మనం ఏం తీసుకోవాలా, లెట్ ఏ బిలాంగ్స్ టు ఆర్. అంటే ఏ అనే ఒక పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ అనేది ఒక రియల్ నెంబరే ఉంటుంది. ఇప్పుడు మనం గీసినాం కదా రియల్ లైన్, ఈ రియల్ లైన్ లో ఏ అనే ఒక పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ రియల్ లైన్ లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ఏ అనే పాయింట్ ఎఫ్ ఆఫ్ ఏలో అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ -5 అంటే ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది ఏ వాల్యూ దగ్గర, ఏ -5 కాడ ఫంక్షన్ డిఫైన్ అయింది. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ అనేది లిమిట్ ఎగ్జిట్ అయితే లేదో చూద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిదిరా, x -5. చూడండి ఎక్స్ ప్లేస్ లో ఏని సబ్స్టిట్యూషన్ చేయండి, మనకేమొస్తుందిరా ఏ -5 వస్తుంది. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెన్స్ ఏ x -5 ఈక్వల్ టు ఏ -5. చూడండి ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ అయింది, లిమిట్ ఎగ్జిట్ అయింది. ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ, లిమిట్ ఎగ్జిట్ అయిన వాల్యూ సేమ్. కాబట్టి మనకు అంటే థర్డ్ పాయింట్ ఏంటిది, లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అంటే థర్డ్ పాయింట్ ని సాటిస్ఫాక్షన్ చేసింది. ఇంట్రడక్షన్ క్లాస్ లో అదే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంది. అంటే ఫంక్షన్ అనేది డిఫైన్ కావాలా, ఫస్ట్ పాయింట్ లిమిట్ ఎగ్జిట్ కావాలా, ఈ 2 వాల్యూస్ ఈక్వల్ ఉండాలి. చూడండి ఈ 3 కండిషన్ ని సాటిస్ఫాక్షన్ చేస్తుంది కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ వాల్యూస్ దగ్గర, ఫర్ ఆల్ అంటే ఈ సింబల్ ఫర్ ఆల్ అనరా, ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్, అంటే ఎవ్రీ రియల్ నెంబర్ కాడ ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బి క్వశ్చన్, సేమ్ ఈ క్వశ్చన్ కూడా అంతే, కాకపోతే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 5 అంటే 5 దగ్గర కాకుండా ఎవ్రీ రియల్ నెంబర్ కాడ ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, సొల్యూషన్, given that f of x equal to ఏంటి ఫంక్షన్ 1/x - 5 let a belongs to R subset 5. అంటే ఏ అనేది ఒక పాయింట్ తీసుకున్న పాయింట్ అనేది రియల్ నెంబర్ ఏ ఉంటుంది. ఆ రియల్ నెంబర్ ఏంటిది 5 కాకుండా ఏదైనా ఒక రియల్ నెంబర్ ఉంటుంది. ఎన్ని అంటే 4.9 కూడా కావచ్చు, 4.999 కూడా కావచ్చు, 5.1 కూడా కావచ్చు. కాకపోతే అది ఆ రియల్ నెంబర్ 5 కాదు, అంటే ఏ వాల్యూ 5 కాదు. 5 కాకుండా ఏదైనా ఒక రియల్ నెంబర్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/a - 5. దేర్ఫోర్ అంటే ఫంక్షన్ చూడండి
1/a-5 కాడ ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది. ఇప్పుడు ఈ ఫంక్షన్ కి లిమిట్ ఎగ్జిట్ అవుతుందో లేదో చూద్దాం. ఇక లిమిట్ x → a f(x) దట్ ఈక్వల్ టు లిమిట్ x → a f(x) అంటే ఏంటిరా 1/x-5. ఇప్పుడు x ప్లేస్ లో మనం ఏని సబ్స్టిట్యూషన్ చేద్దాం అంటే 1/a-5. దేర్ఫోర్ ఏమొచ్చిందిరా లిమిట్ వాల్యూ లిమిట్ x → a f(x) అంటే 1/x-5 ఈక్వల్ టు 1/a-5. అంటే లిమిట్ 1/a-5 యొక్క లిమిట్ ఎగ్జిట్ అయింది. చూడండి ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ లిమిట్ ఎగ్జిట్ అయిన వాల్యూ సేమ్ వాల్యూ వచ్చింది. కాబట్టి ఇక్కడ రాయండి ఒక పాయింట్ f(a) therefore in between f(a) limit x → a f(x) అంటే థర్డ్ కండిషన్ సాటిస్ఫాక్షన్ చేసిందిరా. కాబట్టి టోటల్ ఈ ఫంక్షన్ అనేది కంటిన్యూ ఉంది. అంటే therefore function is continuous at for all a belongs to R subset 5. అంటే 5 దగ్గర కాకుండా ఎవ్రీ రియల్ నెంబర్ కాడ ఫంక్షన్ అనేది కంటిన్యూ అయింది. ఇది దీని మీనింగ్. ఓకే ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, బి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటిది సి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ సి క్వశ్చన్ చూడండి ఒకసారి. సేమ్ అంటే బి క్వశ్చన్ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సేమ్ సి క్వశ్చన్ కూడా అదే విధంగా. కాకపోతే ఇక్కడ x = -5, ఇక్కడ ఏంది x = 5, ఇక్కడేమో x = అంటే x ≠ -5, ఇక్కడ x ≠ అంటే ఇక్కడ +5 అక్కడ -5 అంతే తేడా. సేమ్ అంటే ఈ క్వశ్చన్ ఏ విధంగా చేసినామో సేమ్ ఇదే క్వశ్చన్ కూడా అదే విధంగా. ఓకే సొల్యూషన్ గివెన్ దట్ f(x) ఏంటిరా ఫంక్షన్ x² - 25 x + 5 నాట్ ఈక్వల్ టు -5 అంటే x ≠ -5 రా. x ≠ -5 ఇది ఖచ్చితంగా రాయాలి పాయింట్. ఓకే చూడండి ఇక్కడ రియల్ ఏమైందా ఏదైనా ఒక పాయింట్ తీసుకోవాలిగా. లెట్ a belongs to R సబ్సెట్ -5 అంటే -5 కాకుండా ఏ పాయింట్ అయినా ఏ అనేది ఏ పాయింట్ అయినా కావచ్చు, -5 కాకూడదు. అవసరం -4.999 కావచ్చు కానీ ఏ అనే వాల్యూ 5 కాదు. ఓకే ఇప్పుడు మనం ఏ అనేది f(x) లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే f(a) ఇక్కడ x² ప్లేస్ లో మనము a² -25 x ప్లేస్ లో ఏం రాయాలి 5. సో ఇక్కడ న్యూమరేటర్ ని కొంచెం సింప్లిఫికేషన్ చేద్దాం. అంటే a² ఇక్కడ 25 మనం ఏం రాసుకోవచ్చురా 5² అని రాయండి. అంటే 25 మనం 5² రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ a² - b² ఫార్ములా ఉంది కాబట్టి a + b ఫార్ములా అప్లై చేద్దాం. a + b × a - b b ప్లేస్ లో 5 ఉంది కాబట్టి 5 రాసేయండి. చూడండి ఇక్కడ న్యూమరేటర్ లో a + 5 ఉంది, డినామినేటర్ a + 5 ఉంది కాబట్టి 2 న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏం మిగులుతుంది మనకు ఓన్లీ మనకు a - 5 మిగులుతుంది. ఓకే therefore f(a) ఏమొచ్చింది వాల్యూ మనకు a - 5 వచ్చింది. అంటే ఫంక్షన్ అనేది a - 5 కాడ డిఫైన్ అయింది. ఓకే ఇప్పుడు మనం లిమిట్ ఎగ్జిట్ అవుతుందో లేదో చూద్దాం. లిమిట్ x → a f(x) దట్ ఈక్వల్ టు లిమిట్ x → a f(x) అంటే ఏంటిదిరా x² + 25 x + 5. చూడండి సేమ్ అది ఇక్కడ ఇక్కడ ఏ విధంగా అయితే సింప్లిఫికేషన్ చేస్తున్నాం న్యూమరేటర్ ని సేమ్ ఇదే విధంగా మనము ఇక్కడ సింప్లిఫికేషన్ చేద్దాం. లిమిట్ x → a x + 5 × x - 5 అంటే ఈ 25 మనకు 5² గా అంటే a² - b² ఫార్ములా రాసుకున్నట్లయితే a ప్లేస్ లో x ఉంది, b ప్లేస్ లో 5 ఉంది. డినామినేటర్ మనకి ఏం మిగిలింది ఇక్కడ x + 5 ఉంది. సో అంటే ఇక్కడ x + 5 ఇక్కడ x + 5 అంటే డినామినేటర్ న్యూమరేటర్ ఈక్వల్ ఉంది కాబట్టి క్యాన్సిల్. ఇప్పుడు మనం లిమిట్ అప్లై చేద్దాం. అంటే దట్ ఈక్వల్ టు లిమిట్ x → a
ఎక్స్ మైనస్ 5. ఇప్పుడు ఎక్స్ ప్లస్ లో సబ్స్టిట్యూషన్ చేయండి, మనకేమొస్తుంది ఇక్కడ ఏ మైనస్ 5 వస్తుంది. అంటే దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెన్స్ ఏంటిది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 ఎక్స్ ప్లస్ 5 ఏమొచ్చింది వాల్యూ ఏ మైనస్ 5 వచ్చింది. చూడండి ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ ఒకటే, ఫంక్షన్ ఎగ్జిట్ అయిన వాల్యూ ఒకటే. ఓకే, కాబట్టి మనము దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే థర్డ్ కండిషన్ మనకు సాటిస్ఫాక్షన్ చేసింది. కాబట్టి ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఏ వాల్యూస్ దగ్గర ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ సబ్సెట్ -5 అంటే ఒక -5 దగ్గర కాకుండా ఎవ్రీ రియల్ నెంబర్ దగ్గర ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇది సి క్వశ్చన్. నెక్స్ట్ మనం డి క్వశ్చన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామా. ఓకే, ఇంతవరకు వీడియో పాస్ చేసి ఇంతవరకు ఎక్కించుకోండి, మనకు క్వశ్చన్ పట్టదు కాబట్టి ఇది క్లీన్ చేసి వేసుకుందాం. ఓకే, ఇంతవరకు మీరు రాసుకొని ఉంటారుగా, ఇది ఇంతవరకు క్లియర్ చేసుకుంటున్నాం. చూడండి ఇప్పుడు డి క్వశ్చన్ సేమ్ అదే సొల్యూషన్ గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు mod x మైనస్ 5 అంటే ఇప్పుడు మనము ఎక్స్ టోటల్ ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేయాలి. అంటే సేమ్ అంతే, ఏదైనా ఒక వాల్యూ తీసుకుందాం. అంటే లెట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఒక రియల్ నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు మనము ఎఫ్ ఆఫ్ ఏలో ఏని ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో మనము ఇచ్చేసినట్లయితే మనకేమొస్తుంది ఇక్కడ mod ఏ మైనస్ 5 వస్తుంది. చూడండి ఇక్కడ ఏ అనే వాల్యూ మనకు నెగిటివ్ అయినట్లయితే మనకు ఆన్సర్ ఈ విధంగా వస్తుంది. ఏ అనే వాల్యూ మనకు నెగిటివ్ అయినట్లయితే ఏ అంటే మైనస్ ఒక నిమిషం ఏ మైనస్ 5 అంటే ఏ అనే వాల్యూ గ్రేటర్ దాన్ ఇఫ్ ఏ లెస్ దాన్ 0 అంటే 0 కంటే తక్కువ ఉంటే ఈ వాల్యూ వస్తుంది, 0 కంటే ఎక్కువ ఉంటే ఏ మైనస్ 5. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 కంటే ఎక్కువ ఉంటేనేమో ఈ వాల్యూ వస్తుంది, 0 కంటే తక్కువ ఉంటే ఈ వాల్యూ వస్తుంది. ఫంక్షన్ అనేది 2 వాల్యూస్ కాడ డిఫైన్ అయి ఉంటుంది. ఓకే, దేర్ ఫోర్ అని పెట్టండి. ఇప్పుడు ఫంక్షన్ అనేది లిమిట్ అంటే ఫంక్షన్ కి లిమిట్ ఎగ్జిట్ అవుతుందో లేదో చూద్దాం. అంటే ఏ అనే పాయింట్ కాడ లిమిట్ చెక్ చేసుకున్నాం. లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిదిరా ఎక్స్ మైనస్ 5 అంటే mod x మైనస్ 5. ఇప్పుడు ఎక్స్ ప్లస్ మనము ఏని సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే mod ఏ మైనస్ 5 mod ఉందిగా, అంటే ఈ ఏ అనే వాల్యూ మైనస్ అంటే 0 కంటే తక్కువ ఉంటే ఏమొస్తుంది మైనస్ ఏ మైనస్ 5 వస్తుందిరా. ఎప్పుడు ఇది ఇఫ్ ఏ లెస్ దాన్ 0 అంటే 0 కంటే తక్కువ ఉంటే మైనస్ వస్తుంది, 0 కంటే ఎక్కువ ఉంటే ఏ మైనస్. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 అంటే 0 కంటే ఎక్కువ ఉంటేనేమో ఈ వాల్యూ, 0 కంటే తక్కువ ఉంటేనేమో ఈ వాల్యూ రా. ఓకే, చూడండి ఇక్కడ ఫంక్షన్ 2 వాల్యూస్ గా డిఫరెంట్ అయింది, లిమిట్ కూడా 2 వాల్యూస్ గా, ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అయినాయిగా. కాబట్టి దేర్ ఫోర్ అని పెట్టండి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రా. అంటే థర్డ్ కండిషన్ సాటిస్ఫాక్షన్ చేసింది కాబట్టి దేర్ ఫోర్ అని పెట్టండి. దేర్ ఫోర్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్
ఏ వాల్యూస్ దగ్గర ఫర్ ఆల్ రియల్ నెంబర్స్ ఏ బిలాంగ్స్ టు ఆర్, అంటే ప్రతి రియల్ నెంబర్ కాడ ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుద్ది. ఓకే, నెక్స్ట్ మనం ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, కంటిన్యూటీలో ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రూవ్ దట్ ద ఫంక్షన్ f of x equal to x power n is continuous at x equal to n, అంటే x అనే వాల్యూ n అనమాట. చూడండి, n అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్. అంటే చూడండి, ఇక్కడ మనం x యాక్సిస్ తీసుకున్నట్లయితే 0 అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్, అంటే 0 కాడి నుంచి ఇటు రైట్ సైడే ఉంటాయి అన్నమాట వాల్యూస్, అంటే లెఫ్ట్ సైడ్ కాదు. ఈ వాల్యూస్ దగ్గర ఈ వాల్యూస్ ని వాడు n అనేది తీసుకుండు. n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, అంటే ఇక్కడనే ఉంటాయి అన్నమాట n అనే వాల్యూస్. ఓకే, ఈ వాల్యూస్ దగ్గర అంటే ఓన్లీ ఇటు సైడ్ ఉన్న వాల్యూస్ దగ్గర ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేయమంటుండు. ఆ ఫంక్షన్ ఏంటిది? ఎక్స్ పవర్ n. ఓకే, ఫంక్షన్ కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేయమంటుండు. లాస్ట్ క్వశ్చన్స్ మనము ఏ విధంగా అయితే డిస్కషన్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్ ఉపయోగించుకొని ప్రూఫ్ చేద్దాం. Solution: given that f of x equal to ఏంటి ఫంక్షన్ x పవర్ n ఫంక్షన్. ఫంక్షన్ తీసుకున్నాం ఏ వాల్యూ దగ్గర ఎట్ x ఈక్వల్ టు n, ఎట్ x ఈక్వల్ టు n. చూడండి, n దగ్గర డిఫైన్ అవుతుందో లేదో చూద్దాం. అంటే x ప్లస్ n సబ్స్టిట్యూషన్ చేద్దాం. దేర్ ఫోర్ f ఆఫ్ n ఏమొచ్చింది ఇక్కడ? f ఆఫ్ n ఈక్వల్ టు n పవర్ n వచ్చింది. అంటే ఫంక్షన్ డిఫైన్ అయింది ఏ వాల్యూ దగ్గర? n పవర్ n. ఓకే, నెక్స్ట్ మనం ఫంక్షన్ లిమిట్ ఎగ్జిట్ అయితే లేదో చూద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ ఏ f ఆఫ్ x దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్. ఇక్కడ ఏ వాల్యూని అప్రోచ్ అవుద్ది లిమిట్, అంటే ఇక్కడ ఏని అప్రోచ్ అవుద్ది. ఇక్కడ x ఈక్వల్ టు n గా అప్పుడు మనకు n ని అప్రోచ్ అవుద్ది x అనేది, అప్పుడు ఎక్స్టెన్స్ n అవుతుంది. f ఆఫ్ x అంటే ఏంటిదిరా? x పవర్ n. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం x ప్లస్ n సబ్స్టిట్యూషన్ చేద్దాం. n పవర్ n వచ్చింది. అంటే దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెన్స్ n x పవర్ n ఈక్వల్ టు ఏమొచ్చింది? ఇక్కడ n పవర్ n వచ్చింది. చూడండి, ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ n పవర్ n, అంటే ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ. ఫంక్షన్ అంటే లిమిట్ ఎగ్జిట్ అయిన వాల్యూ n పవర్ n, అంటే టూ వాల్యూస్ ఈక్వల్ అయినగా. కాబట్టి మనకు థర్డ్ కండిషన్ ని సాటిస్ఫాక్షన్ చేసిండ్రా. ఏంటిది అది? f ఆఫ్ a ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ ఏ f ఆఫ్ x. ఈ కండిషన్ మనకు సాటిస్ఫాక్షన్ చేస్తుంది కాబట్టి ఈ ఫంక్షన్ ఏమవుతుందిరా? కంటిన్యూ అవుతుంది. therefore అని పెట్టి f is continuous at x ఈక్వల్ టు n, అంటే n దగ్గర కంటిన్యూ అవుతుంది. n is రాయండి, n. ఓకే, ఇక్కడ రాండి, n బిలాంగ్స్ టు ఇంటీజర్. z అంటే ఇంటీజర్ రా, ఒక పాజిటివ్ ఇంటీజర్. ఏంటిది? ఇక్కడ బ్రాకెట్ లో పాజిటివ్ ఇంటీజర్ అని రాయండి. పాజిటివ్ ఇంటీజర్. ఓకే, n అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్. ఆ వాల్యూస్ అంటే అన్ని పాజిటివ్ ఇంటీజర్స్ దగ్గర ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ మనం ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.